హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మలీదా ముద్దలు. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సద్దుల బతుకమ్మ రోజు ఈ మలీదా ముద్దలను ప్రసాదంగా చేసుకుంటారు. ఈ మలీదా ముద్దలను మా అత్తమ్మ పద్ధతిలో చేసి చూపిస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఈ మలీదా ముద్దలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ను తీసుకోవాలి. అందులో కొద్దిగంత ఉప్పును వేసి బాగా మరిగించుకోవాలి. మొత్తం సద్దలే పట్టించినాం అమ్మ. ఇవి నూకలు ఏం కలపలేదా? నూకలు బియ్యం ఏం కలపలే, మొత్తం సద్దలే, ప్యూర్ సద్దపిండి. ఒక ప్లేట్లో సజ్జపిండి పోసుకున్న తర్వాత ముందుగా మనం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి, అవి మరిగిన తర్వాత కొద్దిగా పోసుకుంటూ చెంచాతోటి కలుపుకోవాలి. అప్పుడు బాబు తాళ్ళెక్కినప్పుడు కళ్ళు తాగి రైతులు వడ్లు ఇచ్చేది, వడ్లు తీసుకుపోయి రైస్ మిల్లో పట్టించేది. అంతేనా? అన్నయ్య పొద్దాకా అన్నీ ఉన్నాడు రైస్ మిల్ కన్నా పట్టించేది. ఇండ్రీలు రానప్పుడు ఎట్లా చేసేదమ్మా వడ్లు బియ్యం అయితే అందుకు? వెనకట మా ఎరకల సంది గిన్నెలే వచ్చినాయి. మా అయ్య దంచిపించిండ పిండిలకు చంద్రబాబు పెళ్ళికి. ఎండ్ల దంచుతారు రోట్టేనా? కుందేనా అంటే రోలు మీద అప్పుడు కూడా పట్టించేది. ఇట కుచ్చాడు మా అయ్య. ఆ గిండ్రీలు ఎక్కడి? అప్పుడు కరెంట్ లేదు, అప్పుడు ఆయిల్ ఇంజన్ వచ్చేదా? పిండి మొత్తం ముద్దలాగా అయిన తర్వాత నూకల పిండిని వేస్తుంది అత్తమ్మ. నూకల పిండి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఏమంటారు? మలీదా ముద్దలు. సజ్జ పిండిని చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ముద్దలుగా చేసుకోవాలి. సజ్జ రొట్టెను చేసుకునేటప్పుడు కొంచెం నూకల పిండిని ఎక్కువ క్వాంటిటీలోనే చల్లుకోవాలి. ఇలా చల్లుకుంటే రొట్టె అతుక్కుపోకుండా ఉంటుంది. ఆ రొట్టె వేడి మీదనే చక్కెర కరిగిపోయి గట్టి చిక్కుతాయి, అంతే కదా? ఒక పీట పైన నూకల పిండిని చల్లి ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసేసుకొని మనం రొట్టెలాగా చేసుకోవాలి. ఈ రొట్టెను కొద్దిగా మందంగానే చేసుకోవాలి, అలాగైతేనే రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రొట్టె అత్తమ్మ చేసేలోపు నేను స్టవ్ పైన పేలం పెట్టి వేడి చేస్తున్నాను. పేలం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ను ఇట్లా చేతితోటి స్ప్రింకిల్ చేసింది. తర్వాత రొట్టెను దానిపైన వేసేసి ఇంకొక రొట్టెను కూడా సేమ్ నూకల పిండిని చల్లేసుకొని తాల్చుకోవాలి. ఇలా రొట్టె కొద్దిగా కాలిన తర్వాత మనం రొట్టె పైన వాటర్ను చల్లుకోవాలి. ఇలా వాటర్ను చల్లుకుంటే రొట్టె పేలిపోకుండా ఉంటుంది. ప్రతి సద్దుల బతుకమ్మకైతే ఈ మలీదా ముద్దలను చేసుకుంటాము. సేమ్ ఇదే విధంగా గోధుమ పిండి నూకల పిండిని కూడా చేసుకోవచ్చు, కానీ వాటికంటే ఇవి ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది. పేలం పైన రొట్టెని ఇందాక వేసాం కదండి, అది కొంచెం వేడైన తర్వాత వాటర్ను వేస్తుంది అత్తమ్మ. ఇలా వాటర్ వేసి రొట్టె మొత్తం స్ప్రెడ్ చేయాలి. వాటర్ చల్లిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకొని మనం ఇంకొక వైపుకు మరలేసుకోవాలి. ప్రతి సద్దుల బతుకమ్మకి మా అత్తమ్మ ఈ మలీదా ముద్దలను తయారు చేస్తుంది. ఇలా ఒకసారి మా అత్తమ్మ చేసినట్టు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. రొట్టెను 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక బేషన్లో వేసుకోవాలి. ఈ రొట్టెను బేషన్లో వేసిన తర్వాత ఇంకొక రొట్టెను కూడా పేలం పైన వేస్తుంది అత్తమ్మ. రొట్టెను స్టవ్ పైన వేసిన తర్వాత 5 మినిట్స్ ఆగాలి. ఆగిన తర్వాతనే మనం ఇట్లా వాటర్ను చల్లుకోవాలి. ఇలా వాటర్ చల్లుకోవడం వలన రొట్టె పేలిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్ని రొట్టెలను తయారు చేసుకోవాలి. ఈ రొట్టెలు వేడివేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వేడి మీద ముక్కలుగా చేయాలంటే అత్తమ్మకి ఇబ్బంది అవుతుందని మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇలా రొట్టె వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా ముక్కలుగా చేసుకోవాలి. దాంట్లో షుగర్ పౌడర్ని వేస్తుంది అత్తమ్మ. షుగర్ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మలీదా ముద్దలు చేసుడు చాలా ఈజీ అండి. 10-15 నిమిషాల లోపే ఈ మలీదా ముద్దలను చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్లో కొంచెం షుగర్ పౌడర్ని వేసాం కదండి, అది మొత్తం రొట్టెలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా షుగర్ పౌడర్ని వేసుకొని అలా కలుపుకోవాలి. ఈడ మా అత్తమ్మ రొట్టెలు చేస్తుంటే మా ఆయన
అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాడు. షుగర్ పౌడర్ రొట్టెలో మొత్తం కలిసిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి రొట్టెలకు మొత్తం పట్టే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నెయ్యి మొత్తం రొట్టెకి పట్టిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ని వేస్తుంది అత్తమ్మ. ఇలాచీ పౌడర్ వేస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ముద్దలుగా కట్టేసుకోవాలి. ఇలా అత్తమ్మ నేను కలిసి ఇద్దరం చేస్తున్నాము ముద్దలను. ఇలా ముద్దలు చేసుకుంటూ ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ మలీదా ముద్దలను తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఇలా ట్రై చేశాక నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.